అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీ thumbnail అవన్నీ చూసారు కదా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే నేను ఫస్ట్ టైం ఒక రీక్రియేషన్ ప్రాపర్ గా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒకటి చేశాను, అది ఓన్లీ రీల్ కింద చేసి పెట్టేసాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో ఇదైతే కొంచెం స్పెషల్. కీర్తి సురేష్ గారిది కొత్త మూవీ వస్తుంది కదా, ఉప్పు కప్పరము. ఆవిడ లుక్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఆ మూవీలోది. సో చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది, బట్ కొంచెం కష్టం కూడా ఉంది. హెయిర్ మెయిన్ చాలా ఫుల్ మ్యాగీ కర్ల్స్ చేసుకున్నారు. సో ఆవిడ ఆ లుక్ ని బాగా మెయింటైన్ చేస్తారు. చాలా మూవీస్ లో న్యూడిల్స్ కర్ల్స్ ని చాలా మంచిగా ప్రెజెంట్ చేశారు అండ్ చాలా బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్, బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఆ లుక్ కావాల్సినవన్నీ కొన్ని నా దగ్గర ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ స్పెట్స్ అనమాట. మెయిన్ ఆవిడ ట్రైలర్ లో కూడా చూసాను, స్పెట్స్ లేకపోతే మేబీ ఆవిడ చూడలేరేమో. సో ఈ స్పెట్స్, దీనికి ఇవి ఉంటే తీసేసాను అండ్ ఇది ఫేక్ అనమాట. సో ఐ థింక్ సూట్ అవుతుందని అనుకుంటున్నా. రౌండ్ షేప్ లోనే ఉన్నాయి ఆవిడది కూడా. అనుకోకుండా నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశా, బట్ చాలా మట్టికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయనే అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. సో ఆవిడ దాంట్లో మంచిగా బుట్టలు పెట్టుకున్నారు ఒక్కొక్క దగ్గర. కొన్ని దగ్గర ఓల్డ్ మోడల్ ఇలా రింగ్ టైప్ వస్తాయి కదా, అలాంటివి పెట్టుకున్నారు. నా దగ్గర అలాంటివి లేవు. సో నా దగ్గర ఇలాంటి బుట్టలు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి. సో ఇవే నేను పెట్టుకుంటాను, బుట్టలు. అండ్ ఈ నెక్ పీస్ ఓన్లీ నెక్ పీస్ పెట్టుకున్నారు. సో ఇది అనుకుంటున్నాను జ్యువెలరీ. నేను ఆవిడ కాస్ట్యూమ్ లో గమనించింది ఏంటంటే, అన్ని కాస్ట్యూమ్స్ కాంట్రాక్ట్స్ లోనే వేసుకున్నారు. అండ్ ట్రెడిషనల్ అంటే చాలా థిక్ కలర్స్ కాంట్రాక్ట్స్ లో వేసుకున్నారు అనమాట. నా దగ్గర మంచిగా ఇట్లా గ్రీన్ కలర్ శారీ ఉంది. ఇది చాలా సింపుల్ శారీ, అప్పట్లో ఇది ట్రెండ్ అయింది ఈ శారీస్. సో ఇది నా దగ్గర ఉంది, ఈ గ్రీన్ కలర్ శారీ. సో దాని మీదకి నేను కాంట్రాస్ట్ గా ఈ మెరూన్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ ఇది. సో ఇది వేర్ చేద్దాం అనుకున్నా, బాగుంటుంది అనుకుంటున్నాను. ఆవిడ లుక్స్ లో నేను అబ్జర్వ్ చేసిందంటే అన్ని ప్లేన్ ఉన్నాయి, ఎక్కువ శారీస్ లుక్సే ఉన్నాయి ట్రైలర్ లో. సో నా దగ్గర ఉన్న వాటిలో ప్లెయిన్ లో అండ్ చాలా థిక్ కలర్స్ లో ఈ గ్రీన్ ఉందన్నమాట, ఈ గ్రీన్. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్, దీని లింక్ నేను కింద ఇస్తాను మీషో నుంచి. సో మెయిన్ థింగ్స్ అయితే నేను నా దగ్గర ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ స్పెట్స్ కుదరడంతో ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. స్పెట్స్ నేను యాక్చువల్లీ చూద్దాము ఏమైనా తీసుకుందాం అనుకున్నా, బట్ నా దగ్గర ఉన్నాయి. ఇవి తీసేస్తే మంచిగా సెట్ అయింది. సో ఇది ఉండడం వల్ల నేను మిగతా కూడా నా దగ్గర ఉన్నాయా, కాస్ట్యూమ్ ఉందా, జ్యువెలరీ ఉందా అని నేను మొత్తం సెట్ చేసుకున్నా. నా దగ్గర అన్ని ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ సీన్ నేను అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేయగలుగుతాను. ఫుల్ లెంత్ వీడియో కష్టము. సో కావాలి అంటే నేను రీల్ చేసి పెడతాను, రీల్లో పెడతాను. సో రెడీ అయిపోయి మీకు చూపిస్తాను ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో స్టే ట్యూన్. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే ఇలా టర్న్ అయింది నా లుక్. ఇంకా కొంచెం శారీ మార్చుకొని అండ్ జ్యువెలరీ పెట్టుకుని మేకప్ వేసుకోవాలి. మెయిన్ టాస్క్ మేకప్ అనమాట. సో అది వేసేసుకుంటే లుక్ కంప్లీట్ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఈ కర్ల్స్ చేయడానికే నాకు 1 hour పట్టింది. చాలా చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకుని కర్ల్ చేయాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. చూసుకుంటే నేను ఇప్పుడు ఒకసారి 10 సార్లు చూసుకుని ఉంటా నేను అద్దంలో. సో నైస్, కొత్తగా ఉందండి, ఏదో కొత్త మనిషిలా ఉంది. ఇలా జడలు ఎలా వేసుకుంటారో అమ్మో కష్టమే. సో యా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, టైం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో
మేకప్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లైట్ కాజల్ పెట్టుకున్నా అండ్ మేకప్ కూడా చాలా మినిమల్గా. లిప్ కూడా ఆవిడది చాలా పిగ్మెంటెడ్ గా ఉంది. సో నేను లిప్ లైనర్ చాలా థిక్ వేసాను. ఈ కలర్ చాలా థిక్ కలర్ వేసాను అనమాట. చాలా లైట్ గా ఉంది. ఇప్పుడు వచ్చి స్టిక్కర్ మంచి మెరూన్ రెడ్ పెట్టారు. నాకు ఫుల్ మెరూన్ కలర్ లేదు. సో ఇలా ఉంది. సో దీంట్లోనే మెరూన్ పెట్టుకుంటాను నేను. అండ్ ఇంకొకటి నిలువుది కూడా ఉంది. బట్ నా దగ్గర చాలా పెద్ద ఉన్నాయి. అవి చాలా చిన్నది పెట్టుకున్నారు. సో మ్యాక్సిమం లుక్ లో ఇదే ఉంది. సో ఇదే పెట్టేసుకుంటాను. బాగుంది. నెక్లెస్ వేసేసుకున్నాను. నెక్లెస్ వేసుకోవడానికి చాలా కష్టపడ్డాను ఈ రింగులతో. సో ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటా. అండ్ ఇంకొకటి డీటెయిలింగ్ ఏంటంటే ఆవిడ చేతికి నెయిల్ పాలిష్ ఎక్కడ లేవు. ఇది కూడా రిమూవ్ చేసేసి మొత్తం అయిపోయాక ఇంకొకసారి మొత్తం జ్యువెలరీ పెట్టేసుకున్నాను. నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేసాను. లాస్ట్ ఫైనల్ స్టెప్ స్పెట్స్ పెట్టి. అండ్ ఇదంతా కూడా ఫన్, కొంచెం సరదాగా చేశాను. చాలా కష్టపడ్డాను. వేలు కూడా కాలింది. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, యాక్చువల్లీ బాగుంది. యాక్చువల్లీ హెయిర్ ఇదంతా అదే మెయిన్ టాస్క్. అండ్ ఆ లుక్ కి ఏంటంటారు, ప్రాణం అంటారు కదా. సో హెయిర్ ఈ కళ్ళజోడే ఐ థింక్ మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించింది లుక్ అనేది కింద కామెంట్ చేయండి. నేను ట్రై చేశాను అంతే. సో ప్లీజ్ క్షమించండి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సూపర్ ఫన్. ఈ ప్రాసెస్ నాకు చాలా ఫన్ అండ్ చాలా కొత్తగా ఉంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.